Hello students, welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. Blockbuster year end sale LTX classes లో నడుస్తుంది and this ends tomorrow. ఈ ఆఫర్ అనేది రేపు ఎండ్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీకు జిఎస్ ప్రిలిమ్స్ కంబైన్స్ 25,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడీతో లభిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు యాప్లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మ్యామ్ మీకు వివరాలు చెప్తారు, డెమో కావాలన్నా ఇస్తారు. ఇది రేపటి వరకు మాత్రమే. ఆఫర్ ఎండ్స్ టుమారో, డోంట్ ఫర్గెట్ దిస్. సిమిలర్గా ఆప్షనల్స్ పైన మనం అందిస్తున్న ఆఫర్ కూడా రేపు ఎండ్ అవుతుంది. ఆప్షనల్ పైన కూడా ఫ్లాట్ 10,000 డిస్కౌంట్ ఉంది. సో యూ కెన్ గెట్ దెమ్ ఫర్ 20,000. సో పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, వీ హ్యావ్ 5 ఆప్షనల్స్. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. 10,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈస్ కొరియన్ డ్రామా. Title of today's editorial is Korean drama. South Korea's political class must prioritize constitutional stability. సౌత్ కొరియా యొక్క పొలిటికల్ క్లాస్ ఏం చేయాలి? ఇట్ మస్ట్ ప్రయారిటైజ్ కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ. ప్రయారిటైజ్ అంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు సంథింగ్. కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ, రాజ్యాంగం అక్కడ వీక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి స్టెబిలిటీని ప్రయారిటైజ్ చేయాలి. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రతీకారం తెచ్చుకుంటాం, గొడవలు ఆడుకుంటాం, కొట్టుకుంటాం అనే దానికన్నా కూడా దేశం మోర్ ఇంపార్టెంట్, రాజకీయ సంక్షోభం రాకుండా ఉండడం మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు ఫోకస్ చేయాలి. ఓవర్ ద డెకేడ్స్ సౌత్ కొరియా హ్యాస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఎ బ్రూటల్ మిలిటరీ డిక్టేటర్షిప్ టు ఎ ప్రో బిజినెస్ డెమోక్రసీ. గత కొన్ని దశాబ్దాలుగా సౌత్ కొరియా హ్యాస్ ఇవాల్వ్ అంటే రూపాంతరం చెందింది, పరిణామం చెందింది. ఫ్రమ్ ఏ బ్రూటల్ మిలిటరీ డిక్టేటర్షిప్. బ్రూటల్ అంటే ఏంటమ్మా, వైలెంట్గా, డిక్టేటర్ లాగా మిలిటరీ డిక్టేటర్షిప్ ఉండేది. ఎక్కడ? సౌత్ కొరియాలో మిలిటరీ రూల్ ఉండేది. సో స్ట్రిక్ట్గా, డిసిప్లినేరియన్గా అలాంటి రూల్ ఉండేది. దాని నుంచి బిజినెస్ ఫ్రెండ్లీ డెమోక్రసీగా సౌత్ కొరియా ఏమైందమ్మా? రూపాంతరం చెందింది. బట్ కానీ దిస్ జర్నీ హ్యాస్ ఆల్సో బీన్ బండిల్డ్ విత్ కాంట్రవర్సీస్ ఇన్వాల్వింగ్ కరప్షన్, అబ్యూస్ ఆఫ్ పవర్ అండ్ పొలిటికల్ వ్యాండెట్టా. అయితే ఈ జర్నీ ఏదైతే ఉందో, అంటే మిలిటరీ రూల్ నుంచి టిపికల్ డెమోక్రసీలోకి ఈ రూపాంతరం చెందే ఈ జర్నీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఆల్సో బీన్ బండిల్డ్ విత్ కాంట్రవర్సీస్. సో కాంట్రవర్సీస్ కూడా వీటితో పాటే వచ్చేసాయి. అంటే ఈ జర్నీ, డెమోక్రసీ అనేది ఎప్పుడు ఊరికే రాదు, దాంతోపాటు కాంట్రవర్సీస్ని వెంట పెట్టుకుని వచ్చింది. ఇన్వాల్వింగ్ కరప్షన్, అబ్యూస్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం, పొలిటికల్ వెండెట్టా అంటే రాజకీయ కక్ష సాధింపు, ఇలాంటి వాటిని కూడా పట్టుకొని వచ్చింది. ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద యాక్టింగ్ ప్రెసిడెంట్ హ్యాన్ డక్సూ, who took charge a few days earlier following the impeachment vote against President Yoon Suk Yeol, exemplifies the vulnerabilities in the political system. రీసెంట్గానే యూన్ సుక్ యోల్ అని చెప్పి ప్రెసిడెంట్ ఉండేవారు. ఓకే, ఆయన మీద ఇంపీచ్మెంట్ ఓట్ జరిగింది, ఆయన దిగిపోయారు. ఆయన ప్లేస్లోకి హ్యాన్ డక్సు యాక్టింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు. అతన్ని కూడా మళ్ళీ ఇంపీచ్మెంట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంపీచ్మెంట్ అర్థం ఏంటమ్మా? ఫార్మల్గా ఛార్జ్ చేయడం. ఏమని ఛార్జ్ చేయడం? మిస్కండక్ట్, వాళ్ళు సత్ప్రవర్తనం చూపించడం, అంటే ప్రెసిడెంట్ ఎలా ఉండాలో అలా ఉండట్లేదని చెప్పేసి అక్కడ చట్టసభల్లో లెజిస్లేటివ్ బాడీస్లో వాళ్ళపైన చేసే ఫార్మల్ ఛార్జెస్ని మనం ఇంపీచ్మెంట్ అని చెప్పి అంటాం. తెలుగులో అభిశంసన అని అంటాం. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఎగ్జంప్లిఫై అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. దేనికి? వల్నరబిలిటీస్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. సౌత్ కొరియన్ పొలిటికల్ సిస్టంలో, రాజకీయ వ్యవస్థలో ఉన్న వల్నరబిలిటీస్ అంటే వీక్నెసెస్, వీక్ స్పాట్స్. ఓకే, ఆ వీక్ స్పాట్స్ని ఈ సిచ్యువేషన్ హైలైట్ చేస్తుంది. కొన్ని నెలల వ్యవధిలో 2 సార్లు ఇద్దరు ప్రెసిడెంట్స్ని ఇంపీచ్మెంట్ చేసే ప్రక్రియలు జరిగాయంటే వ్యవస్థ ఎంత వీక్గా ఉందనేది దీని ద్వారా తెలుస్తుంది. గవర్నెన్స్ హ్యాస్ బీన్ ఇన్ ఎ ప్యారలైజ్డ్ స్టేట్ ఎవర్ సిన్స్ మిస్టర్ యూన్ బికేమ్ ప్రెసిడెంట్ ఇన్ 2022. పరిపాలన అక్కడ ఎలా అయిపోయిందమ్మా? ప్యారలైజ్డ్ స్టేట్, స్తంభించిపోయింది. మనకి పెరాలసిస్ వస్తే ఏమవుతుంది? కాళ్ళు చేతులు పడిపోతాయి కదా. ప్యారలైజ్డ్ స్టేట్లో ఉందంటే స్తంభించిపోయింది, కదలిక లేకుండా ఉండిపోయింది అని అర్థం.
ఎవర్ సిన్స్ మిస్టర్ యూన్ బికేమ్ ప్రెసిడెంట్. ఆయన 2022లో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అక్కడ పరిపాలనా వ్యవస్థ అనేది అలా స్తంభించిపోయింది. వైల్ హీ వన్ ఆన్ ఎ థిన్ మార్జిన్, ఆయన థిన్ మార్జిన్తో నెగ్గినప్పటి నుండి ది అపోజిషన్ డెమోక్రాటిక్ ఆయన గెలిచారు. నెగ్గినప్పటి నుండి అని కాదు, ఒకవైపు ఆయన అలా గెలిచారు. రెండు ప్యారలల్ యాక్టివిటీస్ చెప్పేటప్పుడు వైల్ వాడతాం. ది అపోజిషన్ డెమోక్రాటిక్ పార్టీ టుక్ కంట్రోల్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీ. ఇది అమెరికా సిస్టమ్ లాగా ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ సెపరేట్గా జరుగుతుంది, లెజిస్లేచర్ ఎలక్షన్ సెపరేట్గా జరుగుతుంది. అపోజిషన్ పార్టీ ఏమో నేషనల్ అసెంబ్లీ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, ఎందుకంటే అక్కడ వాళ్ళకి మెజారిటీ ఉంది. కానీ ప్రెసిడెంట్ అయ్యింది రూలింగ్ పార్టీ. సో రెండు వేరు పార్టీలు ఒకరికి ప్రెసిడెంట్ అయ్యారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నుంచి చట్టసభలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. కాంట్రవర్సీస్ అండ్ స్కాండల్స్ ఫాలోడ్. తర్వాత వివాదాలు, స్కాండల్స్ ఇలాంటివన్నీ వచ్చాయి. అండ్ ఈజ్ అప్రూవల్ రేటింగ్ ట్యాంక్డ్ టు బిలో 20%. సో ఈ ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ రేటింగ్ అంటే ప్రజలు ఇతన్ని ఎంతగా యాక్సెప్ట్ చేస్తారు. ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, ఓటింగ్ చేస్తారనమాట. అంటే రెగ్యులర్ ఓటింగ్ కాదు, సర్వేల్లో ఆయన పనితీరు మీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. సో దాంట్లో 20% కంటే తక్కువ మంది మాత్రమే ఆయన విషయంలో సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్పడం జరిగింది. సో అప్రూవల్ రేటింగ్ భయంకరంగా పడిపోయింది. ఇన్ ఏప్రిల్ దిస్ ఇయర్ ద డెమోక్రాటిక్ పార్టీ వన్ ద లెజిస్లేటివ్ ఎలక్షన్ అగైన్. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈ డెమోక్రాటిక్ పార్టీ మళ్ళీ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ గెలిచింది. వైడనింగ్ ఇట్స్ లీడ్ ఇన్ పార్లమెంట్. సో వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న లీడ్ ఇంకా పెరిగింది. వైడన్ అంటే ఇంకా ఎక్స్పాండ్ అయింది, పెద్దదైంది అని అర్థం. యాజ్ ద chasm బిట్వీన్ ద ప్రెసిడెన్సీ అండ్ ది అపోజిషన్ కంట్రోల్ నేషనల్ అసెంబ్లీ వైడెండ్. ప్రెసిడెన్సీకి అలాగే అపోజిషన్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్న నేషనల్ అసెంబ్లీకి ఉన్న గ్యాప్ అనేది గల్ఫ్ అంటాం, ఛాజమ్ అంటాం, రిఫ్ట్ అంటాం, డివిజన్ అంటాం. ఛాజమ్ అంటే డివిజన్ అనమాట. గ్యాప్ అనేది పెరిగిపోతూ వచ్చింది. మిస్టర్ యూన్ డిక్లేర్డ్ మార్షల్ లా ఎర్లియర్ దిస్ మంత్. ఈ యూన్ ఏం చేశారు? మార్షల్ లా డిక్లేర్ చేశారు, విచ్ ట్రిగ్గర్డ్ ఇన్స్టెంట్ ప్రొటెస్ట్స్ ఫ్రమ్ పొలిటికల్ క్వార్టర్స్ అండ్ ది పబ్లిక్ నుంచి అలాగే రాజకీయ పక్షాల నుంచి కూడా ఇన్స్టెంట్గా నిరసనలు వచ్చాయి. మార్షల్ లా డిక్లేర్ చేయడం ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది కదా, ఊరికే మార్షల్ లా డిక్లేర్ చేయాల్సిన పని ఏంటి? మార్షల్ లా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? మీ హక్కులన్నీ కూడా సస్పెండ్ అయిపోతాయి. మన భారతదేశంలో కూడా రాజ్యాంగం ప్రకారం మార్షల్ లా ఆప్షన్ ఉంది, కానీ మనం డిక్లేర్ చేయడం చాలా అరుదు, రైట్? ఇన్ ఏ కంట్రీ దట్ స్టిల్ కీప్స్ ది డార్క్ మెమరీస్ ఆఫ్ ఇట్స్ నాట్ సో డిస్టెంట్ మిలిటరీ డిక్టేటర్షిప్స్, హిస్ మూవ్ వాజ్ సీన్ యాజ్ అన్ ఎక్స్ట్రీమ్ మెజర్ ఎయిమ్డ్ ఎట్ టార్పెడోయింగ్ ఇట్స్ డెమోక్రసీ. సో ఎటువంటి కంట్రీ? సౌత్ కొరియా అంటే ఇంకా నాట్ సో డిస్టెంట్ మిలిటరీ డిక్టేటర్షిప్ అంటే అర్థం ఏంటి? అంటే గత ఒక 20-30 సంవత్సరాల క్రితమే అక్కడ మిలిటరీ డిక్టేటర్షిప్ ఉండేది. ఆ మెమరీస్ ఇంకా ఉన్నాయి. ఇంకా చాలామంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళకి ఆ మెమరీస్ ఇంకా క్యారీ అవుతూ ఉంటాయి. సో డార్క్ మెమరీస్ అంటే అర్థం ఏంటి? చీకటి రోజులు. ఆ రోజులు ఎందుకంటే మనకి హక్కులు ఉండవు. మిలిటరీ రూల్ ఉన్నప్పుడు పూర్తిగా అణిచివేస్తారు, మనకి హక్కులు అనేవి కంప్లీట్గా ఉండని పరిస్థితి వస్తుంది. ఆ మెమరీస్ ఇంకా ఉన్న కంట్రీలో ఇప్పుడు ఈయన తీసుకున్న మూవ్ అంటే యాక్షన్ వాజ్ సీన్ యాజ్ అన్ ఎక్స్ట్రీమ్ మెజర్. అదొక ఎక్స్ట్రీమ్ మెజర్ లాగా, అది అతి చర్య. ఓకే, ఎక్స్ట్రీమ్ అంటే అర్థమైందా? నార్మల్ కాకుండా కొంచెం ఎక్స్ట్రీమ్గా తీసుకున్న చర్యలాగా తీసుకున్నారు. ఎయిమ్డ్ ఎట్ టార్పెడోయింగ్ ఇట్స్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కూలదేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన చర్యలాగా చూడడం అనేది జరుగుతుంది. హీ వాజ్ ఇంపీచ్డ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాన్ స్టెప్డ్ ఇన్ యాజ్ ది ఇంటరమ్ లీడర్. అతన్ని ఇంపీచ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ వీళ్ళకుంది నేషనల్ అసెంబ్లీ లేదా పార్లమెంట్లో. సో అభిశంసన తీర్మానాన్ని పెట్టారు, ఆయన్ని పదవిలోంచి దింపారు. అండ్ ఆయన ప్లేస్లో హ్యాన్ స్టెప్డ్ ఇన్ యాజ్ ద ఇంటరమ్ లీడర్. ఆయన ప్లేస్లోకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటరమ్ లీడర్గా, ఆయన ప్రెసిడెంట్గా టేకప్ చేశారు. బట్ హిస్ టెన్యూర్ హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్ షార్ట్ లివ్డ్. కానీ ఈయన టెన్యూర్ అంటే ఈయన పరిపాలనా వ్యవధి కాలం ఏదైతే ఉందో అది కూడా హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్ షార్ట్ లివ్డ్. ఇది కూడా టెంపరీయే. ఈయన కూడా ఫుల్ టర్మ్ పరిపాలించే పరిస్థితి కనిపించట్లేదు అనేది మనకి తెలుస్తోంది. ఎందుకని? దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సౌత్ కొరియా ఈజ్ ఇంపీచింగ్ అన్ ఇంటరిమ్ లీడర్. ఇంటరిమ్ అంటేనే టెంపరీ, మధ్యంతర,
కొత్త లీడర్ వచ్చే లోపు ఉన్న వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది. ఒక ఇంటరిమ్ లీడర్ని కూడా ఇంపీచ్ చేయడం ఇది ఫస్ట్ టైం అంట సౌత్ కొరియా హిస్టరీలో. ద క్రక్స్ ఆఫ్ ద డిస్ప్యూట్, క్రక్స్ అంటే ద మెయిన్ కోర్ ఆఫ్ ద డిస్ప్యూట్, అసలు వివాదానికి కేంద్రం ఏంటి అంటే was Mr. Han's refusal to appoint 3 judges to fill vacancies at the 9-member Constitutional Court. సో రాజ్యాంగ కోర్ట్ మన సుప్రీం కోర్ట్ లాగా ఆ కోర్ట్కి 9 మెంబర్స్ ఉంటారు, అందులో 3 వేకెన్సీలు ఉన్నాయి. వేకెన్సీస్ ఫిల్ చేయడానికి 3 జడ్జిలను అపాయింట్ చేయడానికి ఆయన రిఫ్యూజ్ చేస్తున్నాడు. ఒక ఆయన పని ఆయన చేయట్లేదు. ఈజ్ రిఫ్యూజింగ్ టు అపాయింట్ 3 జడ్జెస్ టు ఫిల్ వేకెన్సీస్. According to South Korea's constitution, a president will be stripped of powers as soon as they are impeached in parliament. సౌత్ కొరియా కాన్స్టిట్యూషన్ ప్రకారం, సౌత్ కొరియా రాజ్యాంగం ప్రకారం ఏ ప్రెసిడెంట్ విల్ బి స్ట్రిప్డ్ ఆఫ్ పవర్స్. ఆయన పవర్స్ తీసేస్తారు ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ దే ఆర్ ఇంపీచ్డ్ ఇన్ పార్లమెంట్. అతను ఎప్పుడైతే పార్లమెంట్లో అతను ఇంపీచ్ చేస్తారో, అభిశంసన జరుగుతుందో, ఇమీడియట్గా అతన్ని తీసేస్తారు. అతని పవర్స్ అన్నీ పోతాయి అని అర్థం. బట్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ఆఫీస్, అట్లీస్ట్ 6 జడ్జెస్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్ షుడ్ రూల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇంపీచ్మెంట్. ఇక్కడ గమనించండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇంపీచ్మెంట్, రిమూవల్ 2. ఇంపీచ్మెంట్ జరగగానే ఆయన పవర్స్ పోతాయి, కానీ ఆయన పూర్తిగా ఆఫీస్ నుంచి తీసేయలేరు. హీ విల్ స్టిల్ రిమైన్ ఇన్ ఆఫీస్. ఆయన ఆఫీస్ నుంచి రిమూవ్ చేయాలంటే, తీసేయాలి అంటే కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్ కోర్టులో కనీసం 6 జడ్జిలు ఆయనకి ఫేవరబుల్గా ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇంపీచ్మెంట్ రూల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంపీచ్మెంట్ వాళ్ళు రూల్ చేస్తారో అప్పుడు హీ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ కంప్లీట్లీ. ది అపోజిషన్ అక్యూజ్డ్ మిస్టర్ హ్యాన్ ఆఫ్ డిలేయింగ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ వైల్ మిస్టర్ హ్యాన్ అండ్ ద రూలింగ్ పీపుల్స్ పవర్ పార్టీ argued that only an elected president has the powers to sign off appointments for the constitutional court. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2 ఉన్నారు మనకి. హ్యాన్ కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ ఇంపీచ్ చేశారు. అయితే హీ స్టిల్ ఇన్ ఆఫీస్. ఆయన ఆఫీస్ నుంచి కూడా రిమూవ్ చేయాలి అంటే పవర్స్ పోయాయి, కానీ ఆఫీస్ నుంచి ఆయన రిమూవ్ చేయాలంటే ఈ కాన్స్టిట్యూషనల్ కోర్టులో కనీసం 6 జడ్జిలు దానికి ఇంపీచ్మెంట్కి ఫేవరబుల్గా ఓటు వేయాలి, ఫేవరబుల్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. సో అది చేయాలంటే ఆ వేకెన్సీస్ ఫిల్ అవ్వాలి. ఆ వేకెన్సీస్ ఫిల్ అవ్వడం కోసం వాళ్ళు అపాయింట్ చేయమని అడుగుతుంటే ఈయన రిఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంటరిమ్ ప్రెసిడెంట్ రిఫ్యూజ్ చేస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, సైన్ ఆఫ్ చేయడానికి నాకు అథారిటీ లేదు, ఎలక్టెడ్ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది, నేను ఇంటరిమ్ ప్రెసిడెంట్ని, నాకు పవర్స్ లేవని చెప్పి ఈయన అంటుంటే, అపోజిషన్ మాత్రం లేదు, మీరు కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ని డిలే చేస్తున్నారు కావాలనే అని అపోజిషన్ ఆయన పైన ఆరోపణ చేస్తుంది, ఆరోపిస్తుంది. This would mean that the political and constitutional crisis is expected to persist for the foreseeable future at a time when South Korea is grappling with economic woes and also security challenges from the north. ఒకవైపు నార్త్ కొరియా నుంచి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి, ఎకనామిక్ వోస్ అంటే ఏంటమ్మా, కష్టాలు, కన్నీళ్ళు, ప్రాబ్లమ్స్, దాన్ని ఓస్ అంటాం. గ్రాపుల్ విత్ అంటే డీల్ విత్. ఒకవైపు సౌత్ కొరియా ఎకనామిక్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతోంది, ఇంకోవైపు సెక్యూరిటీ ఛాలెంజెస్తో స్ట్రగుల్ అవుతుంది నార్త్ నుంచి. ఇలాంటి సమయంలో ఫోర్సియబుల్ ఫ్యూచర్, రాబోతున్న ఇంకొన్నాళ్ళ వరకు కూడా ఈ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది, ఈ పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కొనసాగే అవకాశమే కనిపిస్తుందని చెప్పేసి, సంక్షోభం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఏ ప్రొలాంగ్డ్ క్రైసిస్, ప్రొలాంగ్డ్ అంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతున్న క్రైసిస్ అండ్ పెరాలసిస్ ఇన్ గవర్నెన్స్ could also weaken the political institutions and empower anti-democratic forces which were in power until the late 1980s. ఓకే, ఈ క్రైసిస్ ఇంకెలాగే కొనసాగుతూ ఉంటే, అలాగే గవర్నెన్స్లో స్తంభన, పెరాలసిస్, కదలిక లేకపోవడం, మూమెంట్ లేకపోయే పరిస్థితి అనేది కంటిన్యూ అయితే, ఇట్ కుడ్ ఆల్సో వీకెన్. కుడ్ అంటే ఏంటి, బహుశా అంటే, కుడ్ అంటే మే అనే మీనింగ్ వస్తుందమ్మా. ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేయడానికి కుడ్ అనే పదాన్ని వాడతాము, పాస్ట్ ఎబిలిటీని చెప్పడానికి కూడా వాడతాం. సో ఐ కుడ్ వాక్ 5 kilometers ఎట్ ఎ స్ట్రెచ్ అంటే 5 kilometers వరకు నేను నడవగలిగాను అని అంటాం. అలాగే ఇట్ కుడ్ రెయిన్ టుమారో అంటే రేపు వర్షం పడే అవకాశం ఉంది, అలాంటి సందర్భంలో కూడా కుడ్ అనే పదాన్ని వాడతారు. కుడ్ ఆల్సో వీకెన్ అంటే అర్థం ఏంటి, రేపు పొద్దున్న ఈ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా అది వీకెన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎంపవర్ యాంటీ డెమోక్రాటిక్ ఫోర్సెస్, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల్ని ఎంపవర్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే,
విచ్ వర్ ఇన్ పవర్ అంటిల్ ద లేట్ 1980s వరకు పవర్లో ఉన్న వీళ్ళని ఎంపవర్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. దిస్ ఈస్ పర్హాప్స్ ద డీపెస్ట్ క్రైసిస్ సౌత్ కొరియా ఈజ్ ఫేసింగ్ సిన్స్ ఇట్స్ ట్రాన్సిషన్ ఇంటూ ఎ డెమోక్రసీ. డెమోక్రసీగా ట్రాన్సిషన్ అయినప్పటి నుంచి సౌత్ కొరియా ఫేస్ చేస్తున్న డీపెస్ట్ క్రైసిస్గా దీన్ని మనం చెప్పొచ్చు. పర్హాప్స్ అంటే బహుశా, ఓకే, అతిపెద్ద సంక్షోభంగా దీన్ని మనం చెప్పొచ్చు. అంటే మిలిటరీ రూల్ నుంచి డెమోక్రసీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తున్న డీపెస్ట్ క్రైసిస్. ఇట్స్ ఫ్రాక్షియస్ పొలిటికల్ క్లాస్, అంటే ఒక మాట మీద ఉండకుండా, హార్మోనీ సామరస్యంగా లేకుండా, ఫ్రాక్షియస్ అంటే గొడవలు ఆడుకుంటూ ఇర్క్సమ్గా అన్ఫ్రెండ్లీగా ఉంటున్న పొలిటికల్ క్లాస్ షుడ్ ప్రయారిటైజ్ కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ. వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీకి, ఓకే, రాజ్యాంగ స్థిరత్వానికి ప్రయారిటీ ఇవ్వాలి, కొట్టుకు సావడం కాదు. ఓవర్ నేరో పొలిటికల్ ఇంట్రెస్ట్, మీ రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? రాజ్యాంగ అంటే ప్రభుత్వాలు కూలిపోవడాలు, ప్రెసిడెంట్ని పీకేయడాలు, దీనివల్ల స్థిరత్వం ఉండదు, గవర్నెన్స్ అనేది పెరలైజ్ అయిపోతుంది. సో అలా జరగకుండా చూడడానికి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వాలి. ద న్యూ యాక్టింగ్ ప్రెసిడెంట్ షుడ్ స్ట్రైవ్ ఫర్ కన్సెన్సస్. కొత్త ప్రెసిడెంట్ అయినా సరే కనీసం హీ షుడ్ స్ట్రైవ్ ఫర్ కన్సెన్సస్, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేయాలి. విత్ కీ పార్టీస్ ఆన్ అపాయింట్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్. ఇంపార్టెంట్ పార్టీస్తో ఆయన డిస్కస్ చేసి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి అపాయింట్ చేసే ప్రక్రియ విషయంలో అందరితో మాట్లాడి వెళ్ళాలి తప్పితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అండ్ ఎక్స్పీడియట్ అంటే స్పీడప్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఎగ్నెస్ట్ మిస్టర్ యూన్. ఈయనకంటే ముందు ఉన్న యూన్ పైన ఉన్న ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ని ఏం చేయాలి? ఎక్స్పీడియట్ చేయాలి, స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు కాపాడుకునే పరిస్థితులు చేయకూడదు, దానివల్ల ప్రజాస్వామ్యాన్ని భంగం కలిగించినట్టు అవుతుంది అనేది ఆర్టికల్ యొక్క సారాంశం. సో మరి ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ తీసుకుంటే, వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ది అదర్? ఈజీ పీజీ లెమన్ స్క్వీజీ. క్రిటికల్ అదర్ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ వ్యవస్థ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు సరిగ్గా ప్రవర్తించట్లేదు అనే దాన్ని ఆదర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటమ్మా? సౌత్ కొరియా సక్సెస్ఫుల్గా ట్రాన్సిషన్ అయ్యింది అని చెప్పడమా? నో. అసలు మెయిన్ ఐడియా ఎలా తెలుస్తుంది? స్టార్టింగ్ సెంటెన్స్, ఫైనల్ సెంటెన్స్, రిపీటెడ్ థీమ్. ఇది గుర్తుపెట్టుకోండి. లుక్ ఫర్ రిపీటెడ్ థీమ్. ఏ థీమ్ రిపీట్ అవుతుంది? దేని గురించి మళ్ళీ చెప్తున్నారు? పొలిటికల్ క్రైసిస్ అనేది ఉంది, పొలిటికల్ సిస్టంలో వల్నరబిలిటీస్ ఉన్నాయి, అవి ఎక్స్పోజ్ అయ్యాయి అని చెప్తున్నారు. ద ఇంపీచ్మెంట్ క్రైసిస్ ఇన్ సౌత్ కొరియా ఎక్స్పోజెస్ వల్నరబిలిటీస్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. ఇది మెయిన్ ఐడియా. మార్షల్లా ఎఫెక్టివ్ సొల్యూషనా? కాదు. అపోజిషన్దే కారణం అంటే కాదు. రెండు పార్టీలు కారణమే. ఫ్రాక్షియస్ పొలిటికల్ క్లాస్ అన్నారు. రెండు పార్టీలు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇన్ఫరెన్స్ అంటే ఆర్టికల్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని వాట్ కెన్ యూ సే. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫరెన్స్ అనేది ఆర్టికల్లో చెప్పిన దాన్ని బట్టి వస్తుంది. సో వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ సౌత్ కొరియాస్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. ఏమి ఇన్ఫర్ చేయొచ్చు, ఏం చెప్పొచ్చు దాన్ని బట్టి. అవి రెసిలియంట్గా ఉన్నాయా? నో. ఎందుకు వీక్గా ఉన్నాయని ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఆర్ దే ఫ్రెజైల్? ఎస్. ప్రోన్ టు పొలిటికల్ మ్యానిపులేషన్? అబ్సల్యూట్లీ. తెలిసిపోతుంది మనకి వ్యవస్థ చాలా వీక్గా ఉంది, స్ట్రాంగ్గా లేదు. ఓకే, వ్యవస్థ స్ట్రాంగ్గా లేదు, వీక్గా ఉంది. అందుకే గత కొన్ని నెలల్లోనే రెండు సార్లు ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేసే పరిస్థితి మనకు అక్కడ వచ్చింది. బుద్ధిగా చూస్తున్న వాళ్ళు ముందు ఒక లైక్ కొట్టండి, తర్వాత చూడడం కంటిన్యూ చేయండి. ఓకే, సైలెన్స్ వద్దు, ఒక మాట చెప్పండి, క్లాస్ ఎలా ఉందో చెప్పండి, డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఎజంప్షన్ అంటే ఏంటమ్మా? ఆర్టికల్లో ఏదైతే ఆధార్ చెప్పారో దాని వెనకాల ఉన్న ఫౌండేషన్ మనం ఎజంప్షన్ అంటాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎజంప్షన్ ఈజ్ ది ఫౌండేషన్. ఇది స్టేట్మెంట్ అయితే ఇన్ఫరెన్స్ అనేది స్టేట్మెంట్ నుంచి వస్తుంది, ఎజంప్షన్ అనేది స్టేట్మెంట్కి సపోర్ట్ ఇస్తుంది. ఆర్టికల్ ఇచ్చిన కంటెంట్ని సపోర్ట్ చేసేది ఎజంప్షన్, కంటెంట్ని బట్టి మనం చెప్పేది ఇన్ఫరెన్స్. వాట్ ఎజంప్షన్ డస్ ది ఆథర్ మేక్ అబౌట్ సౌత్ కొరియాస్ పొలిటికల్ క్లాస్? చెప్పండి, ఆథర్ ఏమంటున్నారు? ఈ పొలిటికల్ క్లాస్ ఎలా ఉన్నారు? మీరు ఈజీగా చెప్పేయచ్చు ఆన్సర్. వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటున్నారు, వాళ్ళు కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని కదా ఆయన ఫీలింగ్. నెగిటివ్ ఫీలింగే ఉంది. దే ఆర్ ప్రైమరీలీ మోటివేటెడ్ బై నేషనల్ స్టెబిలిటీ? అబ్సల్యూట్ నో. They often prioritize political interests over constitutional stability.
క్రిస్టల్ క్లియర్, ఈజీ క్వశ్చన్. ఎకనామిక్ ఛాలెంజెస్ని హ్యాండిల్ చేయడంలో యూనిఫై అయ్యారా? నో. డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అప్హోల్డ్ చేస్తున్నారా? నో. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, what was one of the reasons for the impeachment of interim leader Han Duck-Soo? హ్యాన్ డక్సూని ఇంపీచ్ చేయడానికి కారణాలు ఏంటి? కరప్షన్ స్కాండల్సా? నో. డిక్లరేషన్ ఆఫ్ మార్షల్ లానా? నో. ఫస్ట్ ఈయన కంటే ముందున్నవాడిది యూన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంపీచ్ చేయడానికి కారణం డిక్లరేషన్ ఆఫ్ మార్షల్ లా. కానీ నెక్స్ట్ వచ్చిన హ్యాన్ డక్సూ ఏంటి? హిజ్ రిఫ్యూజల్ టు అపాయింట్ జడ్జెస్ టు కాన్స్టిట్యూషనల్ కోర్ట్. సో ఆన్సర్ ఈజ్ సి. హిజ్ ఇనిబిలిటీ టు విన్ ద మెజారిటీ ఇన్ ద నేషనల్ అసెంబ్లీ కాదు. ఆన్సర్ ఈజ్ సి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ ది ఇంపీచ్మెంట్ ప్రాసెస్? ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఏం చేస్తుంది? ఇంపీచ్మెంట్ని కరెక్ట్ అని డిక్లేర్ చేస్తే, ఫేవరబుల్గా డిక్లేర్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్. సో టు డిక్లేర్ మార్షల్లా కాదు, నేషనల్ అసెంబ్లీకి ఎలక్షన్ రిజల్ట్స్ని అప్రూవ్ చేయడము కాదు, టు డిటర్మైన్ వెదర్ ది ఇంపీచ్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ఇంపీచ్మెంట్ వాళ్ళు చేశారు కానీ దాన్ని వ్యాలిడా కాదా అని డిక్లేర్ చేసేది ఎవరు? కాన్స్టిట్యూషనల్ కోర్ట్. వొకాబులరీ బేస్డ్ చాజం చెప్పండి. వాట్ ఈస్ ద సినోనిమ్ ఫర్ దిస్? ఆన్సర్ డివిజన్, గల్ఫ్, రిఫ్ట్, గ్యాప్, ఇవన్నీ దాని సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. ఫ్రాక్షియస్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రాక్షియస్? పుట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్స్. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీరు పెట్టేస్తారు, మీరు సూపర్ హ్యా. ఎక్స్పీడైట్, ఇది కూడా చెప్పాను. ఎక్స్పీడైట్ ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్పీడైట్? ఎక్స్పీడైట్ ఏంటి అర్థం? స్పీడప్ చేయడమా, స్లో డౌన్ చేయడమా చెప్పాను. సో అది కూడా పెట్టండి. Error spotting question of the day. The opposition accused Mr. Han of delaying the constitutional process. Where is the error? The answer is no error. ఎందులో ఎర్రర్ లేదు. ఎక్యూజ్కి కాంబినేషన్ ఆఫ్ సరిపోయింది. జనరల్గా ఇక్కడ ఎక్యూజ్ ప్లేస్లో ఆఫ్ ప్లేస్లో విత్ అని రాశారనుకోండి, అప్పుడు తప్పు అవుతుంది. ఇక్కడ ప్రాపర్గా ఆఫ్ ఉంది కాబట్టి నో ఎర్రర్. సో జనరల్గా ఇలా చూడండి, ఛార్జ్కి కాంబినేషన్ విత్, ఎక్యూజ్కి కాంబినేషన్ ఆఫ్, ఎక్యూజ్కి ఆఫ్ కాంబినేషన్, ఛార్జ్కి విత్ కాంబినేషన్. సో ఇట్ హ్యాస్ నో ఎర్రర్, అబ్సల్యూట్లీ నో ఎర్రర్. విత్ అని ఉండుంటే తప్పు అయ్యేది, బట్ విత్ అని లేదు, ఆఫ్ అనే ఉంది కాబట్టి నో ఇష్యూ. ఓకే, సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు 999 రూపీస్కి అందుబాటులో ఉంది. ద ఆఫర్ ఎండ్స్ టుమారో, డోంట్ ఫర్గెట్ దిస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి రేపట్లోగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ ఆఫర్ మళ్ళీ రాదు. యాప్లో మీరు డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు, కాల్ చేయకుండా డైరెక్ట్గా యాప్లో పర్చేస్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ టైప్ చేస్తే కోర్స్ వస్తుంది. అలాగే బ్యాంక్ ఫుల్ ప్రోగ్రామ్, ఓన్లీ ఇంగ్లీషే కాదు, మాకు మొత్తం అన్నీ కావాలనుకునే వాళ్ళకి కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. సో మన ఇన్స్టిట్యూట్లో 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ ఒకటి, అలాగే సాఫల్య అంటే బ్యాంక్ యొక్క మెయిన్స్ బ్యాచ్ ఇది. అలాగే ఇండివిజువల్ ఇంగ్లీష్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇన్ఫినిటీ ఒకటి. ఒక సబ్జెక్ట్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. నేను బిగినర్ని, మాకు మొత్తం కావాలనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. నేను సీనియర్ని, నాకు మెయిన్స్ అండ్ టెస్ట్లు మాత్రమే కావాలంటే ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ సీనియర్స్, దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్. ఇది ఇండివిజువల్గా ఒక సబ్జెక్ట్ మాత్రమే వీక్ అనుకునే వాళ్ళు ఇది. వీటిలో మీరు ఏదైనా మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో దానికోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. టెస్ట్లు వద్దనుకుంటే ఓన్లీ బ్యాంక్ మెయిన్స్ అని కూడా ఉంటుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఓన్లీ ప్రిలిమ్స్ కావాలనుకుంటే బ్యాంక్ ప్రిలిమ్స్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఓన్లీ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా అది కూడా సెపరేట్ మాడ్యూల్గా అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్రోగ్రాము, ఈ 5000 ప్రోగ్రాము మీకు 6 months వ్యాలిడిటీ వస్తుంది. రైట్, టేక్ కేర్. If you have any more questions, you can shoot.